विशुद्धज्ञानदेहाय त्रिवेदि दिव्यचक्षुषे श्रेयः प्राप्तिनिमित्ताय नमः सोमार्धधारिणे सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। यं प्रव्रजेतमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। భక్తుడి జీవితం నిరంతరాయమైన ఆనందంలో ఉంటుంది. భక్తికి లక్షణం ఏదైనా ఉంది అని చర్చ చేస్తే ఏకలక్షణా భక్తి, భక్తికి ఒకే లక్షణం. చాలామంది భక్తిలో గౌణ భక్తి, ముఖ్య భక్తి, పరాభక్తి, అపరాభక్తి ఇట్లా అంటారు, కానీ ఏకలక్షణమేవ భక్తి. ఆ లక్షణం ఏమిటి? ఆనందమేవ లక్షణం, సంతోషమేవ లక్షణం. ప్రపంచాన్ని చూసినప్పుడు ఎలాంటి వాడైనా సరే దుఃఖాన్ని పొందుతాడు కదా, అలాంటప్పుడు భక్తుడు ఎందుకు ఆనందంగా ఉండగలడు? ఇది చాలా పెద్ద చర్చ. ప్రపంచం నుండి దూరంగా ఉండి యోగక్షేమాల సమస్యను త్యజించిన వాడు ఆనందంగా ఉంటాడంటే అర్థం ఉంది, కానీ ఎలాంటి వాడైనా సరే ప్రపంచంలో గనక వ్యవహారము జరిగితే ఆ ప్రపంచ వ్యవహారం వాడి మనస్సును కకావికలం చేస్తూ ఉండగా వాడు ఆనందంగా ఎలా ఉంటాడు? ఈ ప్రశ్నకు శాస్త్రాలన్నీ జవాబు చెప్పాయి. ప్రపంచాన్ని ప్రత్యేకమైన అస్తిత్వం ఉన్నదిగా చూసినప్పుడు ఈ వికల్పము, కానీ ప్రపంచానికి ఒక ప్రత్యేకత ఉన్నది అని అనుకున్నవాడికి ఇలాంటి సమస్య, కానీ దీన్ని ఈశ్వర మాయా విలాసం అని ఎవడు చూస్తాడో వాడికి ఏ సమస్య రాదు. సమస్య రాదంటే వాడికి ఏమీ ప్రాబ్లమ్స్ రావని కాదు, ప్రాబ్లమ్ని కూడా దాంట్లో భాగంగానే చూస్తాడు. వాట్ ఈజ్ ది లైఫ్ ఆఫ్ ఎ డివోటీ అండ్ ఎ జ్ఞాని అంటే హిజ్ లైఫ్ ఈజ్ టువర్డ్స్ కామెడీ ఫ్రమ్ ట్రాజెడీ. అంత క్రితమంతా దేన్ని చూసినా ట్రాజెడీ అనుకునేవాడు, ఆ తర్వాత ఏది చూసినా కామెడీగా ఉంటుంది. మనకు కూడా అప్పుడప్పుడు అనిపిస్తుంది, అజ్ఞానులమైన మనకు సైతం కామెడీగా ఉంటుంది. ఇతరులకు దెబ్బలు తగిలినప్పుడు, ఇతరులు బాధపడుతున్నప్పుడు చెప్పలేని కామెడీగానే ఉంటుంది. కానీ సమ్హౌ ప్రపంచమంతా కామెడీగా ఉంటుంది, కానీ మనం ఇన్వాల్వ్ అయ్యేసరికి సీరియస్నెస్ వస్తుంది. మహాత్ములు ఏం చేస్తారు? మిగతా వాటితో పాటు తమను కూడా చేర్చేసుకుంటారు. అంటే వారి జీవితాన్ని వేరుగా దర్శనం చేయరు, దాన్ని సైతం మాయా విలాసంగానే చూస్తారు. శంకర భగవత్పాదులు శివుడిని ఒక చోట స్తోత్రం చేస్తూ, హే మహానుభావ, ఈ జగత్తును నువ్వు ఎందుకు చేశావు అని చాలామంది విచారణ చేస్తారు. నేను ఒక భావాన్ని పెట్టుకున్నాను, క్రీడార్థం సృజసి అఖిలం ప్రపంచం. ఈ అఖిల ప్రపంచాన్ని నువ్వు బహుశా ఎందుకు చేసి ఉంటావంటే నీకు ప్రయోజనం ఎలాగూ లేదు దీంతో. కాబట్టి నా ఇన్ఫరెన్షియల్ థింకింగ్ ఏంటంటే ఇది క్రీడార్థమై సృష్టింపబడింది. క్రీడ అంటే ఆట. కాబట్టి నేను నిన్ను ఒక వరం అడుగుతున్నాను, ఆ ఆటను ఆటగా తెలుసుకొని ఆడే విధంగా నాకు అనుగ్రహాన్ని. ఆ ఆటను నిజం అనుకున్నామా సమస్య ప్రారంభమైంది. ఆటను ఆటగా చూడగలిగే నేర్పు ఏదుందో అది నాకు ప్రసాదించి నన్ను ఉద్ధరించు. నాకే కాదు, నీ భక్తులు ఎవరికైనా అదే అనుగ్రహించు. లేకపోతే వాళ్ళ ఆటను సీరియస్గా అనుకుని ఆ ఆటల్లోని గెలుపు ఓటములకై నీ పాదపద్మాలను ఆరాధించినా లాభం ఉండదు. ఇక్కడ ప్రపంచంలో గెలిచినవాడు ఏడుస్తాడు, ఓడిపోయినవాడు ఏడుస్తాడు. గెలిచినవాడు ఇక్కడ సుఖంగా ఉండలేడు. ఏదో అనిపిస్తుంది తాత్కాలికంగా నేను గెలిస్తే ఆనందంగా ఉంటానని, కానీ గెలిచిన అరగంట తర్వాత అడగండి వాడిని, ఏమయ్యా ఆనందంగా ఉన్నావని. ఎక్కడ సార్ ఓడిపోతేనే బాగుండేది అంట. ఏకైకమైన ఆశీర్వాదం ప్రపంచాన్ని ఆటగా చూడడం. భాగవతంలో అలాంటి అంశాన్ని మనం ఇప్పుడు చూడబోతున్నాం. నారదుల వారు మహాజ్ఞాని, అన్నింటికీ మించి నిరంతర నారాయణ
నామస్మరణ గావించేటువంటి పతిత పావనం. భాగవతంలో ఎవరు ఎక్కడ ఎప్పుడు ఎలా ఉద్ధరింపబడినా ప్రత్యక్షంగానో పరోక్షంగానో నారదుల వారే కారణం. నిజానికి ఇది నారదుడి కథలాగా ఉంది, శ్రీకృష్ణుడి కథలా కూడా లేదు, ఇంకొక కథలా లేదు. ఎక్కడైనా చూడండి నారదుల వారి ప్రమేయం లేకుండా ఏ ఘటన జరగలేదు. అలాంటి పరమ పవిత్రులైనటువంటి నారద మహర్షికి ఒకసారి ఆలోచన వచ్చింది. ఈ శ్రీకృష్ణుడు 16,108 మందిని పెళ్లి చేసుకున్నాడు. అసలు వీళ్ళందరితో కాపురం ఎలా చేస్తున్నాడు? ఒకసారి ఆ విశేషాన్ని చూస్తే బాగుండు అని. చాలామంది నారదుడికి అనుమానం వచ్చిందని రాస్తారు. ఆయనకు అనుమానం రావడం ఏమిటి? ఆయనకు అనుమానం రాదు. ఇంకెవరికైనా వచ్చిందంటే అర్థం ఉంది. శ్రీకృష్ణుడికి బాగా దగ్గరగా ఉన్న వాళ్ళకి ఎవరికో అనుమానం వచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు, కానీ నారద మహర్షికి అనుమానం లేదు. కేవలం లీలా విలాసాన్ని చూసి ఆనందపడడం కొరకు అలాంటి ఆలోచన చేశాడు. తద్వారా ఒకసారి ద్వారకా నగరానికి వచ్చాడు. వచ్చి అనేక మందిరాల్లో ఒక మందిరాన్ని ఎంచుకున్నాడు. రుక్మిణీదేవి మందిరానికి వెళ్దాం, అసలు కథ ఏమిటో అక్కడ తేల్చుకుందాం. ఈయన అందరినీ సమానంగా చూడగలుగుతున్నాడా లేకపోతే అటు ఇటు అవుతున్నాడా? అక్కడికి వెళ్ళి చూస్తే రుక్మిణీదేవి వింజామర వీస్తూ ఉంటే ఆయన ప్రశాంతంగా కూర్చొని ఉన్నాడు. ఆ వింజామర వల్ల వచ్చేటువంటి చల్లగాలికి సేద తీరుతూ ఉన్నాడు. నారద మహర్షుల వారి రాక చూస్తూనే, అయ్యా మహర్షి ఎంత ఆనందం! మహాత్ముల లక్షణమే ఇది. మేం మర్చిపోయినా సంసారంలో మీరు మమ్మల్ని మర్చిపోరు. కాబట్టి మహాత్ముల కంటికి కనిపించాలే కానీ తరించే ఉపాయం ఇంకా వాళ్లే చూసుకుంటారు. శ్రీకృష్ణుడు అంటున్నాడు ఈ మాట. మానవుడు చేయగలిగిన గొప్ప సాధన ఏమిటంటే మహాత్ముల దృష్టిలో పడితే చాలు. వాడు మర్చిపోవచ్చుగాక, కానీ ఆ మహాత్ముడు మర్చిపోడు. అతన్ని ఉద్ధరించే పని పెట్టుకుంటాడు. కాబట్టి మీరు అలా ఈ పనులన్నింటిలో మునిగి నేను మిమ్మల్ని స్మరించలేదు, అయినా నా మీద దయతో తమరు ఇక్కడికి వచ్చారని ఆ వింజామర అవన్నీ పక్కన పెట్టించి ఆయన రుక్మిణి ఇద్దరు కలిసి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయన స్వాగతించి లోపల కూర్చోబెట్టి చక్కగా ఆసనమిచ్చి పాదములు అభిషేకించి ఆయన కిరీటం పక్కన పెట్టి తల వంచి కాళ్ళకు నమస్కారం చేశాడు. వ్యవహారం తప్పదు, అలాగే చేయాలి. నారదుల వారు అన్నారు, ఆహాహా ఎంత ఆనందంగా ఉంది కృష్ణ, నీవు అన్నింటికీ అధినాయకుడివి. సంకల్ప మాత్రం చేత బ్రహ్మాండములను అటు ఇటు చేయగలవు. అయినా సరే ఏదైనా వ్యవహారం చేసేటప్పుడు నిన్ను చూసే నేర్చుకోవాలయ్యా. చాలా సంతోషం. సరే నాకు పని ఉంది, వెళ్ళొస్తాను. అయ్యా ఏం పని ఉంది? రాక వచ్చారు, భోజనం చేసి వెళ్ళండి. ఎక్కడ భోజనం? 16,000 ఇళ్ళకి వెళ్ళాలి నేను. అది ఎజెండా, హిడెన్ ఎజెండా. కాబట్టి నాకు అర్జెంట్ పని ఉంది, మళ్ళీ వస్తాను. ఎప్పుడైనా భోజనానికి ఎట్టుపోతాను, మళ్ళీ రాక ఎట్టుపోతాను, వస్తాను అని. ఆ తర్వాత జాంబవతి ఇంటికి వెళ్ళారు. అక్కడికి వెళ్తే అక్కడ ఈ శ్రీకృష్ణుడు జాంబవతి ఇద్దరు కూర్చొని పాచికలాడుతున్నారు. ఈయనను చూస్తూనే మళ్ళా కృష్ణుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆహా స్వామి, మా మీద ఎంత దయ ఉంటే తమరు మమ్మల్ని స్మరించుకుంటూ మా ఇంటికి వచ్చారు. మేము ఎంత ధన్యత ఉందో, మా తల్లిదండ్రులు ఎంత పుణ్యం చేశారో, మీలాంటి వారు వచ్చారని మళ్ళా పాదపూజ చేశారు. సరే నాకు మళ్ళా పని ఉందని ఆయన మళ్ళా బయలుదేరాడు. అక్కడి నుంచి ఇంకో చోటికి వెళ్ళి చూస్తే ఆ ఇంట్లో పిల్లల్ని ఆడిస్తూ కూర్చున్నాడు కృష్ణుడు. ఆ చిన్నపిల్లలందరినీ చుట్టూ వేసుకుని వాళ్ళకి ఏదో కబుర్లు చెప్తూ కూర్చున్నాడు. ఈయనను చూడంగానే మళ్ళీ లేచి పరిగెత్తుకుంటూ వచ్చాడు. మళ్ళా పాదపూజ చేశాడు. ఎటు పోయినా పాదపూజ నడుస్తూనే ఉంది. ఈయన ఒక ఆట ఆడితే ఆయన ఇంకొక ఆట ఆడుతున్నాడు. అలా మొత్తానికి ఇంకొక ఇంటికి వెళ్ళి చూస్తే యజ్ఞాలు చేస్తున్నాడు శ్రీకృష్ణుడు, అక్కడ నిత్యాగ్నిహోత్రం ఇత్యాదులు. ఇంకొక ఇంటికి వెళ్ళి చూస్తే అక్కడ పురాణ కథాశ్రవణం చేస్తున్నాడు. ఇంకొక ఇంటికి వెళ్ళి చూస్తే స్నానం చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. అంటే ఒకే కృష్ణుడు అనేక చోట్ల అనేక రూపాల్లో అనేక కర్మల్ని నిర్వహిస్తూ ఉన్నాడు. అన్నింటినీ చూస్తున్నాడు, కానీ ప్రతి చోట పాదపూజ మాత్రం ఈయనకు దక్కుతోంది. అలా శ్రీకృష్ణుడు ఆయనతో ఎవరుంటే వాళ్ళందరి చేత ఆ పాదపూజ అంతా అయ్యాక నారదుడు అన్నాడు, ఇంకా చాలు, ఈ పాదపూజ వ్యవహారం పక్కన పెడదాం. నారదుల వారు అంటున్నారు, విదామ యోగమాయాస్తే దుర్దర్శ అపి మాయినాం యోగేశ్వరాత్మన్ నిర్భాత భవత్పాద నిషేవయ. అయ్యా, మామూలుగా ఎవడు ఎంత విచారణ చేసినా, ఉపనిషత్తులన్నింటినీ కంఠోపాఠంగా పట్టినా కూడా వాడు మిగతాదన్నీ తెలుసుకోగలడు. బ్రహ్మం అంటే ఏమిటి అంటే లక్షణ సహితంగా చెప్పగలడు. సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ అంటూ ఉపదేశం చేయగలడు, కానీ నీ మాయను తెలుసుకోలేడు. ఉపనిషత్ జ్ఞానాన్ని సంపాదించవచ్చుగాక, ఇతరులకు ఉపదేశించేందుకు ప్రయత్నాలు చేయవచ్చుగాక, కానీ నీ మాయను వాడు తెలుసుకోలేడు. కానీ నీ పాదపద్మములను నిరంతరం స్మరించడం చేత నీ యోగమాయను నేను ప్రత్యక్షంగా దర్శించగలిగాను. తద్వారా ఆనందంగా ఉంది నాకు. మాయను దర్శిస్తే దుఃఖపడాలి, కానీ ఆనందంగా ఉండడం ఏమిటి? మన ప్రకారం మాయ ఉన్న చోట దుఃఖం ఉంది. చాలామంది అలాగే అంటుంటారు. మహాత్ముల్ని చూస్తే, అయ్యా ఈ మాయలోంచి బయటపడే ఉపాయం చెప్పండి, ఈ మాయ ఎప్పుడు పోతుందో కదా, ఈ జన్మకి ఇది తొలగుతుందా, ఈ మాయ అనేది నన్ను బంధించిందని ఈ పిచ్చి మాటలు మాట్లాడడం తెలుగు వాళ్ళలో చాలా సహజం.
కానీ నారదుల వారు అంటున్న మాట వినండి, విదామ యోగమాయా తే యోగమాయా, నీ యోగమాయను చూశాను, దానివల్ల నేను ఆనందపడుతున్నాను. మాయ బంధకారకము కాదు. మాయలో 3 గుణాలు ఉన్నాయి, సత్వ రజస్ తమో గుణాలు. శాస్త్రం ప్రకారం గనక మాయను విచారణ చేస్తే మాయలోని ఏదైనా ఒక గుణాన్ని స్వీకరించి ఆ గుణముతో తాదాత్మ్యత చెందినప్పుడు ఆ గుణానికి సంబంధించిన లక్షణం వీడిదవుతుంది. మాయలోని తామస గుణ ప్రాధాన్యాన్ని గనక మనం స్వీకరిస్తే తద్వారా కలిగేటువంటిది ఏమిటంటే ప్రమాదము ఇత్యాది బుద్ధులు, ఆ బుద్ధికి అలాంటి స్థితి కలుగుతుంది. అలాగే మాయలో ఉన్న రజోగుణంతో నేను నేను అంటూ తాదాత్మ్యం చెందితే రజోగుణ ప్రభావం చేత విక్షిప్తాది అవస్థలు కలుగుతాయి. అదే మాయలోని సత్వగుణాన్ని గనక ఆశ్రయిస్తే మాయ మాయగా కనిపిస్తుంది. మాయగా ఎవడికి కనిపించిందో వాడు మాయలోంచి బయటకు వచ్చినట్టు లెక్క. అంతేగాని మాయను దాటి ఇంకొక ఊరుంది, ఆ ఊళ్ళోకి వెళ్ళి కూర్చోవడమని కాదు. మాయను దాటి అసలు ఏమీ లేదు. వన్స్ యు క్రాస్ మాయ, వాట్ ఈస్ దేర్? అదృష్టం అవ్యవహార్యం అగ్రాహ్యం అలక్షణం అచింత్యం ఏకాత్మ ప్రత్యయసారం ప్రపంచ ఉపశమం. అక్కడ ప్రపంచమే లేదు, ఇంకా నేను నాది నీవు అనేటువంటి మాటలకు అర్థం లేదు. కాబట్టి మాయా విస్తారమును అర్థం చేసుకోవడంలో బయటపడడం తప్ప దాని నుండి నిజంగా తొలగడం, బయటకు వెళ్ళడం అనేది జీవుడికి సాధ్యం కాదు. ఇలాంటివి చెప్పినప్పుడు మళ్ళీ మీ మనసుల్లో రావచ్చు, ఇంకా మాయను దాటలేనప్పుడు ఇంత ఆధ్యాత్మికత ఎందుకండి? మాయను దాటడం అంటే మాయను తెలుసుకోవడం అంతే. మాయను తెలుసుకున్న వాడికి అది మనోరంజకముగా కనిపిస్తుంది. అందుకే ద్వైతం తెలియని వాడిని బంధిస్తోంది కానీ తెలిసిన వాడిని బంధించదు. తెలిసిన వాడికి అదేమిటి? పూజార్థం కల్పితం ద్వైతం అద్వైతాదపి సుందరం. పూజార్థము గనక ద్వైతము కల్పింపబడితే, అంటే ద్వైతము కల్పనగా ఎవడు చూశాడో వాడికి అది అద్వైతం కంటే ఆనందాన్ని ఇస్తుంది. కారణం ఏంటంటే వ్యవహారము కూడా అద్వైత భంగము చేయదు, వ్యవహారంగా కూడా ఆనందంగా ఉంటుంది. అలా నారద మహర్షి అంటున్నారు, నీ మాయను చూడడం చేత నా మనస్సుకు ఉల్లాసం కలుగుతోంది. ఇప్పుడు నేను ఇంకెక్కువసేపు ఇక్కడ ఉండలేను. ఈ దివ్యమైనటువంటి విషయాన్ని గానం చేస్తూ అన్ని చోట్ల తిరగాలి. నాకు తెలిసిన ఏ మహత్తరమైన విషయమైనా నలుగురికి చెప్పందే నాకు సుఖం ఉండదు. కాబట్టి అనేక లోకాలన్నీ పర్యటించి ఈ దివ్య నామ సంకీర్తనం చేస్తాను. అప్పుడు నారాయణుడు అన్నాడు, నువ్వు నన్ను కేవలం నా భార్యలతో చూసి ఈ రూపాలే అనుకుంటున్నావేమో నారద, అలా కాదు. జగత్తులో ఎవడు ఎక్కడున్నా వాడి రూపంలో నేనే ఉన్నాను. ఈ 16,000 అనేటువంటిది చాలా క్షుద్రమైన సంఖ్య, చాలా చిన్న సంఖ్య. ఇదేదో పెద్దదని దీన్ని గానం చేయకు. నువ్వు నా నిజమైన యోగమాయా శక్తి గురించి చెప్తున్నాను. జగత్తులో ఏదేది ఉందో అదంతా నేనే. అలాగే జగత్తులో ఎక్కడెక్కడ కర్మ జరుగుతోందో అది నా వల్లే జరుగుతోంది. శ్రీమద్ భగవద్గీతలో కూడా భగవానుడు అదే చెప్పాడు, యద్యద్విభూతి మత్సత్వం శ్రీమదూర్జితమేవ తత్తదేవ అవగచ్చత్వం మమ తేజ అంశ సన్నిభం సంభవం. నా తేజస్సులోని అంశమాత్రము చేత కర్మ జరుగుతుంది, నా తేజస్సులోని అంశమాత్రము చేత జ్ఞానం ప్రవర్ధమానం అవుతుంది. ఒక్క మాటలో సకల జీవరాశి రూపంలో ఉంది నేనే. కాబట్టి ఈ 16 రూపాలే నావనుకోకు, ఈ 18 రూపాయలు నావనుకోకు, 100, 200, 1000 ఫిక్స్ అవ్వకూడదు. సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్, ఇది దర్శనం అంటే. కాబట్టి అణువణువులో నా స్వరూపమే ఉన్నదని నీవు తెలుసుకోవాలి. అలా తెలుసుకునేందుకై ఒక వంకతో ఈ రూపం కనిపిస్తోంది కానీ ఇక్కడి వరకే నేనున్నాను తర్వాత లేననుకోకు. నా యోగమాయా విస్తారం వల్ల లెక్కబెట్టేటువంటి రూపాలు కనిపిస్తాయి కానీ నా పరాప్రకృతిని అనుసరించి నాకు ఒక రూపం లేదు. అన్ని రూపాలు నా రూపాలే అయి ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ ప్రతివాడికి ఏదైనా అసిస్టెన్స్ దొరికితే అది నా వల్ల దొరికింది. మనుషులు జీవించి ఉన్నారంటే నా వల్ల ఉంటున్నారు. అలా ఆయనకు తత్వబోధ చేస్తారు శ్రీకృష్ణ భగవానుడు. ఆ తరువాత ఇక్కడ ఇదే సన్నివేశంలో శ్రీకృష్ణుడి ప్రతిరోజు వృత్తాంతం ఎలా ఉంటుంది, ఆయన ఉదయం లేచినప్పటి నుంచి ఏమేం చేస్తారు, ఆయన డైలీ రొటీన్ ఏమిటని కూడా ఈ భాగవతం చర్చ చేస్తోంది. ఆయన బ్రాహ్మే ముహూర్తే ఉత్థాయ వార్యుపస్పృశ్య మాధవ దధౌ ప్రసన్నకరణ ఆత్మానం తమసః పరం. ఆయన బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేస్తారు. ఉదయం లేచాక కాళ్ళు చేతులు కడుక్కొని ప్రశాంతంగా ధ్యానం చేస్తారు, ఆత్మధ్యానం. దదౌ ప్రసన్నకరణ, మనస్సును ఇత్యాదులను బాగా ప్రసన్నంగా గావించుకునేందుకు. ఆత్మానం తమసః పరం, ఆత్మానం తమస్సుకు అవతల ఉన్నటువంటి శుద్ధ చైతన్య స్వరూపాన్ని ఆయన ధ్యానిస్తాడు. ధ్యానించడం అంటే బ్రహ్మ విచారణ చేస్తాడు శ్రీకృష్ణుడు కూడా ఉదయం లేస్తూనే. మనం ఉదయం లేచి ఎలాంటి పని ఆలోచన చేస్తామో ఆ రకంగానే జీవితం కొనసాగుతుంది. ఇన్ఫ్యాక్ట్ పెద్దలు చెప్పారు ఒక మాట,
ఉదయం లేచాక ఏ ఆలోచన సముదాయాన్ని ఎక్కువ కలిగి ఉంటామో తదనంతరం ఇక దాన్ని అనుసరించే జీవితం కొనసాగుతుంది. మనం కూడా ఉదయం లేస్తున్నాం, బ్రాహ్మీ ముహూర్తంలో లేచేవాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. దాని ద్వారా మేమేదో ఉదయం 5ంటికే లేస్తాం 4ంటికే లేస్తామని గొప్పలు చెప్పుకోవడమే తప్ప లేచి చేసింది ఏమిటి అంటే దానికి ఏమి జవాబు ఉండదు. లేచి చేసింది ఏమిటి, పేపర్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ కూర్చుంటారు. 5:30కు పేపర్ రాగానే తెరిచి కూర్చొని ఇంకా అది చదివి టీవీలు కాసేపు చూడడం, ఇది కాదు. భగవానుడు తన ద్వారా ఆ విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఉదయం లేస్తూనే ముఖ ప్రక్షాళనాదులు గావించిన తర్వాత బ్రహ్మాను చింతనం చేయాలి. ప్రాతకాలంలో చేయాల్సిన పని బ్రహ్మాను చింతనం, దానికే ప్రాతస్మరణం అంటారు. భగవానుడు తన పౌరుషాన్ని జ్ఞాపకం చేసుకునేవాడు. పౌరుషం అంటే పురుషుడికి సంబంధించినది, అంటే స్త్రీకి సంబంధం లేదా. పురుషుడు అంటే జీవుడు, జీవుడికి సంబంధించిందంటే జ్ఞానం, తన స్వరూపం ఏమిటి. అందుకే ఆత్మానం, ఆత్మధ్యానం చేసేవాడు, తానెవరో స్మరించేవాడు. శంకర భగవత్పాదులు అనేక గ్రంథాలు రచించి ఈ విషయం మీద ధ్యానం పెట్టారు. మనం గొప్ప గొప్ప గ్రంథాలన్నీ ఇస్తున్నాం, కానీ వీడు ఉదయం లేస్తూనే దరిద్రమైనవి స్మరించుకుంటే, తన జీవత్వాన్ని బాగా పెంచి పోషించే మాటలను గనక తలుచుకుంటే, తర్వాత గ్రంథాల్లో నీవు బ్రహ్మానివి అంటే వాడు ఎక్కడ వింటాడు. ఒకవేళ విన్నా కూడా ఎలాగైతే వాడికి 150 స్టేటస్లు ఉంటాయో దాంతోపాటు ఇది చేరుస్తాడు. ఐ యామ్ ఆఫీసర్, ఐ యామ్ ఫాదర్, ఐ యామ్ సన్, ఐ యామ్ ఫ్రెండ్, ఐ యామ్ సిటిజన్, ఐ యామ్ ఆల్సో బ్రహ్మన్. ఈ పరిస్థితిలో లెక్క పెడతాడు తప్ప ఐ యామ్ ది బ్రహ్మన్ అబ్సల్యూట్ అనలేడు. ఇవాళ వేదాంతం చదివే వాళ్ళందరి పరిస్థితి ఇదే, మహా అయితే ఇది. అంటే నేను ఇది, బ్రహ్మను కూడా కాదయ్యా, బ్రహ్మవే, ఇంకొకటి కాదు అసలు. కానీ అలాంటి భావన వస్తుందా? ఆచార్యులు ఆలోచించారు. ఇలాగ వీడికి ఎంత ఉపదేశం చేసినా మొదటి ఆలోచనే రాంగ్గా ఉంటే తదనంతరం ఎన్ని గొప్ప లక్షణాలతో మనం వాడిని ఉద్ధరించాలని చూసినా తదనుసారమైన వృత్తే ఉంటుంది తప్ప నిజమైన ఉద్ధరణ రాదని 3-4 శ్లోకాల్లో ప్రాతస్మరణము అని రాశారు. ప్రాతస్మరణం అంటే ఏం చేయాలి? ఉదయం లేచినప్పుడు స్మరించాల్సినది. అది చాలామంది మధ్యాహ్నం చదువుతూ ఉంటారు. మధ్యాహ్నం చదివేది కాదు, అది ఉదయం చదవాలి. దాంట్లో మన నిజస్వరూపం ఏమిటో దానికి సంబంధించిన జ్ఞానాన్నంతా ఇస్తాం. అలా ప్రాతస్మరణ స్తోత్రము, దాని ప్రారంభం ఎలా అయింది? ఉదయం లేస్తూనే ఏం చేయాలి? ఎక్కువ హడావిడి చేయకూడదు, అప్పుడే స్నానాలన్నీ చేసి కూర్చుంటా అనొద్దు. కారణం ఏంటంటే స్నానం చేసే లోపు మనస్సు ప్రపంచంలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి కేవలం ముఖ ప్రక్షాళనాదులు చేసి అక్కడే కూర్చోమన్నారు. ప్రాతస్మరామి హృది సంస్ఫురదాత్మతత్వం సచ్చిత్ సుఖం పరమహంస గతిం తురీయం యత్ స్వప్న జాగర సుషుప్తమవైతి నిత్యం తద్బ్రహ్మ నిష్కలమహం నచ భూత సంగః. భూత సంగమైన దేహము నేను కాదు. పంచభూతాలు ప్రారబ్ధవశాన ఒక చోటికి వచ్చి కొంతకాలం కలిసి ఉండి తదనంతరం శీర్యమానమై విడిపోయేటువంటి స్వరూపం నాది కాదు. ప్రాతస్మరామి, ఉదయం స్మరిస్తున్నాను. ఏమిటది? దేని స్మరిస్తున్నావయ్యా? హృది సంస్ఫురత్ ఆత్మతత్వం. ప్రతివాడి హృదయంలో నేను 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 అంటూ ప్రకాశించే ఆత్మ చైతన్యాన్ని నేను స్మరిస్తాను. దాని లక్షణం ఏమిటి? సచ్చిత్ సుఖం, సచ్చిద్ ఆనందం, సచ్చిత్ సుఖం పరమహంస గతిం. సామాన్యులకు బోధపడేది కాదు, పరమహంసలకు మాత్రం తెలిసేటువంటిది. తురీయం, 4వది, త్రిపుటి అంతరించిన పరిస్థితిలో ఉన్నది. ఆ 4వదైనటువంటి ఆత్మను నేను స్మరిస్తూ ఉన్నాను. దేని కొరకు స్మరిస్తున్నావు? దేని కొరకు కాదు, నేనే అదని తెలుసుకునేందుకు స్మరిస్తున్నాను. అలా ఉదయం లేస్తూనే ఎవడు నేను బ్రహ్మాన్ని అని స్మరిస్తాడో తదనంతరం వాడికి వేదాంతం చెప్పినా అర్థమవుతుంది. అలాగే వేదాంతం చదివేటువంటి వాళ్ళకు కూడా ఒక సూచన చేయాలి. రెగ్యులర్గా వారానికి 2 క్లాసులు అటెండ్ అవుతే వేదాంతం రాదు. 2 క్లాసులు అనేటువంటివి కన్వీనియన్స్గా అటెండ్ అవ్వడం అనేది మంచిదే, కానీ దానివల్ల వేదాంతం రాదు. మరి ఏం చేయాలి? ఆ వారంలో విన్న 2 తరగతులను వారమంతా స్మరణ చేయాలి. అలా స్మరించాలంటే తగిన చిత్తవృత్తి కావాలి. చిత్తవృత్తిలో భేదం వస్తూనే, చిత్తవృత్తిలో ఏమైనా ఆ గతిలో మార్పు వస్తూనే చెప్పేవాడు గొప్పవాడు, గ్రంథము గొప్పది, కానీ అది మనసులో నిలబడదు. కాబట్టి ప్రతిరోజు వేదాంత విద్యార్థులు ప్రత్యేకించి ప్రాతస్మరణ స్తోత్రం చేయాలి. శ్రీకృష్ణుడు స్వయంగా అది చేసి చూపించాడు. అందుకే ఆయన జీవితంలో ఎలాంటి అలజడి వచ్చినా ఎప్పుడూ దుఃఖపడలేదు. శ్రీకృష్ణుడి జీవితాన్ని చాలామంది సుఖంగా ఉన్న జీవితం అనుకుంటారు, కానీ ఆయన జీవితంలో వచ్చినన్ని ఇబ్బందులు, సుఖము లేని పరిస్థితులు బహుశా మన జీవితాల్లో లేవు. కానీ అలా అనిపించదు. ఆయన ఎలాంటి కష్టం వచ్చినా, జరాసంధుడి వల్ల సమస్య వచ్చింది, అనేక మంది అసురుల వల్ల సమస్య వచ్చింది, అయినా సరే ఆయన నవ్వులో ఎప్పుడూ తేడా రాలేదు. కారణం ఏంటి? ఆ ఉదయం ఆలోచించే విధానం అది. అహం బ్రహ్మ, దట్స్ ఆల్.
ఇంకొకటి ఏది నేను కాదు, మిగతాదంతా నాటకంగా నడుస్తోంది. ఎప్పుడైనా ఉన్నతమైన ఆలోచన చేస్తే దానికంటే తక్కువవన్నీ చాలా చిన్నగా కనిపిస్తాయి. మీరు చిన్న ఆలోచన చేస్తే ఆ చిన్నది చాలా పెద్దగా కనిపిస్తుంది. నేను జీవుణ్ణి అని చేసే ఆలోచన దేహ తాదాత్మ్యతకు కారణం అవ్వడం చేత చిన్న తలనొప్పి కూడా మీ రోజును పాడు చేయడానికి కావలసిన సామర్థ్యం కలిగి ఉంటుంది. వాళ్ళకి ఏదో పెద్ద కారణాలు అక్కర్లేదు, జీవితంలో ఏదో చాలా దుఃఖపడుతున్నానని చెప్పడానికి చిన్న తలనొప్పి చాలు. ఆ తర్వాత నాకే ఎందుకు తలనొప్పి వస్తుంది, మిగతా వాళ్ళకి ఎందుకు రావట్లేదు? ఎవడైనా పక్కింటి వాడు ఏమైనా ప్రయోగం చేసి ఉంటాడా? ఈ పక్కింటి వాడు పాపం వాడు ఏం చేసి ఉండడు, కానీ ఇంకా అలా అలా వెళుతూనే ఉంటుంది. సంసారి పరిస్థితి అది. ఒకడికి ఎవడికో యాక్సిడెంట్ అయింది, ఈ ఫ్లైట్ యాక్సిడెంట్ ఏదో అయింది. వాడు వారం రోజులు హాస్పిటల్లో పడి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాత 8వ రోజు కళ్ళు తెరిచాడు. తెరిచాక చూస్తే ఒక కాలు లేదు. అయ్యో నా కాలు ఏమైంది? ఇది యాక్సిడెంట్లో ఆ కాలు తీవ్రంగా దెబ్బతిన్నదయ్యా, కాబట్టి మరి ఇంకా ఆగితే నీకు ప్రాణానికే ప్రమాదం అని తెలిసి ఆ కాలును యాంపుటేట్ చేయాల్సి వచ్చింది. అక్కడ తీసేశాం అనగానే వాడు అరుస్తున్నాడు, దేవుడా నువ్వు అసలు దయావంతుడివి, కరుణావంతుడివి అంటారే, అలాంటి నీకు నా మీద ఎందుకు ఇంత నిర్దయ అని ఇంకా దేవుడిని రెగ్యులర్గా తిట్లని తిట్టడం ప్రారంభం చేశాడు. అక్కడ ఉన్న డాక్టర్ ఏం చేశాడు, యాక్సిడెంట్కి సంబంధించిన న్యూస్ ఉన్న ఆ పేపర్ తెచ్చి ఇచ్చాడు. ఆ న్యూస్ రిపోర్ట్ ఉన్నది, దాంట్లో రాశారు, దెర్ వాజ్ అ టెరిబుల్ ఎయిర్ యాక్సిడెంట్ అండ్ ఫార్చునేట్లీ ఓన్లీ 1 fellow సర్వైవ్డ్ అని. అప్పుడు వాడు అంటాడు, దేవుడా ఎంత కృతజ్ఞత చేసావు, చాలా ఐఎమ్ సో హ్యాపీ. అరే ఇప్పుడైతే తిట్టావు కదరా బాబు, తిట్టినప్పుడు నేను దేహం అని చిన్న ఆలోచన చేశాడు, అదే కాస్త పెద్దగా అయింది, అందరూ పోయారు, నువ్వు ఒక్కడివి మిగిలావంటే కాలేమిటి, కాలు పోతే పోయింది, నేను బ్రతికున్నానని ఆనందపడ్డాను. అండ్ హీ వాజ్ థ్యాంకింగ్ ఈశ్వర ఎట్ దట్ టైం. అంటే అర్థం ఏంటండి, మనం దుఃఖపడుతుంది దుఃఖ కారణము చేత కాదు, దుఃఖాన్ని స్వీకరిస్తున్న విధానము చేత. ఈజ్ ఇట్ రైట్ ఆర్ నాట్? ఆ యాక్సిడెంట్ అయిన వాడి ప్లేస్లో మీరు ఊహించుకోండి ఒకసారి, ఎంత రిలీఫ్ ఉంటుందండి. అందరూ పోయి నువ్వు ఒక్కడివే బ్రతికావంటే అమ్మయ్యా భాగవతం విన్న పుణ్యం ఎక్కడా పోలేదు, కాపాడింది అని అంటాం, అవునా కాదా? అప్పుడు ఎంత హ్యాపీ ఉంటుంది. ఐ థింక్ యూ విల్ డిస్ట్రిబ్యూట్ స్వీట్స్ అండ్ ఆల్ దాట్. వన్స్ యు ఆర్ బ్యాక్ హోమ్ యూ విల్ ఆర్గనైజ్ అ పార్టీ ఆల్సో. మరి అదే గనక చాలామంది ఉన్నారు, నీకు ఒక్కడికే ఇలా అయిందంటే అప్పుడు ఏడుస్తాం. అంటే దాన్ని స్వీకరించే విధానంలో ఏడుపు ఉందే తప్ప కారణంలో ఏడుపు లేదు. ఇది గ్రహించాలి. అలా నేను ఎప్పుడైతే దేహాన్ని నేను ఈ పర్టికులర్ సెటప్లో నేను ఫాదర్, నేను తండ్రిని తల్లిని ఇలా పెట్టుకుంటే ఇంక ఏడవాల్సి వస్తుంది తప్ప, నేను బ్రహ్మాన్ని అన్న మరుక్షణం ఆ పెద్ద ఆలోచన ముందు మిగతావన్నీ సామాన్యంగా అనిపిస్తాయి. ఎప్పుడైతే సమస్యను ఉన్నదాన్ని ఉన్నట్టు సామాన్యంగా చూడగలిగాడో వాడు దాన్ని దాటగలుగుతాడు. సమస్యని ఎవడు మ్యాగ్నిఫైయింగ్ గ్లాసులో వేసి చూశాడో వాడు ఏనాటికి దాటలేడు. చాలాసార్లు మనకు ఆలోచించడం రాక, సమస్యను చూసే విధానం ఏంటో తెలియక దాన్ని మన ఊహాపోహలతో మరీ మ్యాగ్నిఫై చేసి, అది వాస్తవానికి గోష్పదం అంతా ఉండవచ్చు, ఇంతేదో ఉండవచ్చును కాక, కానీ దాన్ని చాలా పెద్దగా ఊహించి నేను దాటలేనని నిర్ణయించుకొని మనం ఆగుతున్నామే కానీ ఒక్క అడుగులో దాటే సమస్యలే అన్నీ. మనకొచ్చిన సమస్య కంటే పెద్ద పెద్ద సమస్యలనే జనాలు దాటేశారు, కానీ మనం అనుకుంటాం మనకొచ్చిందే చాలా పెద్ద సమస్య అని. సో వీటన్నిటికీ నివారణ ఎక్కడుంది? అహం బ్రహ్మాస్మి అనుకున్న రోజు. కాబట్టి ఉదయం లేస్తూనే అహం బ్రహ్మాస్మి అనే వేదాంత చింతనం చేసేవాడు. ఆ తదనంతరం స్నానాదులు చేసి సంధ్యావందనం చేసేవాడు. ప్రతిరోజు చేయాల్సిన నిత్య నైమిత్తిక కర్మ కూడా చాలా అవసరం. వేదాంతం చదువుతున్నాం కాబట్టి మిగతా వదిలేయవచ్చా అంటే, క్రమేణా వేదాంత నిష్ట వచ్చినప్పుడు కర్మ అదే పోతుంది, మనం పోగొట్టుకునే అవసరం లేదు. కానీ ఏ కర్మ అయితే ఖచ్చితంగా చేయాల్సి ఉన్నదో దాని పట్ల శ్రద్ధతో చేయాల్సిందే. అలా సంధ్యావందనం చేసేవారు. ఆ తర్వాత అగ్నిహోత్రం చేసి దాంట్లో అతి ముఖ్యమైన అంగం, సంధ్యావందనంలో కూడా ముఖ్యాతి ముఖ్యమైన అంగం గాయత్రి జపం. ఆ గాయత్రి జపం చేసేవాడు. జపం చేసేప్పుడు ఎలా చేసేవాడో కూడా రాశాడు. భాగవతంలో చిన్న చిన్న మాటల్లో చాలా ప్రయోగాలు చేశారు. ఆయన జపం చేసేవాడు అంటే అయిపోయేది, కానీ మౌనంగా జపం చేసేవాడు అన్న. కారణం ఏంటంటే మనం కూడా జపం చేస్తాం, కానీ ఆ జపం చేస్తున్నంతసేపు మనసు అటు ఇటు తిరుగుతూనే ఉంటుంది, టీవీలో సీరియల్ ఏమొస్తుంది. అలా కాదు, మౌనంగా, మౌనాన్ని ఆశ్రయించినదే జపం పనిచేయదు. యోగస్య ప్రథమం ద్వారం వాంగ్ నిరోధ. వివేక చూడాలి ఆచార్యుల వారు ఉపదేశం చేశారు, యోగం కావాలంటే ఏకైక మార్గం, మొదటి మార్గం వాక్కును నిరోధించాలి, మాట్లాడడం తగ్గించేయాలి. అది ఆధ్యాత్మ కర్మ, ఈశ్వరీయమైన కర్మ చేసినప్పుడు అస్సలు మాట్లాడకూడదు. కానీ మనం అలాంటి సమయంలో ఎక్కువ మాట్లాడుతూ ఉంటాం, కానీ మాట్లాడడం బంద్ చేయమన్నారు. అది భగవానుడు మనకు సూచిస్తున్నాడు అక్కడ. ఆ తదనంతరం సూర్యోదయం అవుతూ ఉంటే, ఇవన్నీ సూర్యోదయ పూర్వం జరిగే పనులు. సూర్యోదయం అవుతూనే సూర్యభగవానుడికి అర్ఘ్యాన్ని ఇచ్చేవాడు.
తర్వాత దేవతలకు, ఋషులకు, అలాగే వారి వంశంలోని పెద్దలందరికీ తర్పణం ఇచ్చేవాడు. దాని తర్వాత ఉత్తమమైన పని చేసేవాడు, దానం చేసేవాడు. దానం చేయడంలో ఎలా ఉండేదంటే ఆయన గోశాలలో గోవులు అలా కట్టివేయబడి ఉండేవి. ప్రతిరోజు కొన్ని వందల సంఖ్యలో గోవులను వాటి కొమ్ములకంతా బంగారం అవి పెట్టి దానం చేసేవాడు. అలాగే సత్పాత్రులైనటువంటి వాళ్లకు పట్టు వస్త్రాలు ఇచ్చేవాడు. ఎవరైనా అయ్యా మేము తపస్సు చేసుకుంటాం, జపం చేసుకుంటామంటే వాళ్లకు జింక చర్మాలు దానం చేసేవాడు. అంటే ఎవరికి తగిన దాన్ని వాళ్లకు దానం చేసేటువంటి వాడు. ఆ తరువాత మంచి వస్త్రాలు అవి అప్పుడు ధరించేవాడు. ఈ పనులన్నీ ముగిశాక ఉదయం ధ్యానము, తరువాత కించిత్ కర్మాచరణ, ఆ తదనంతరం దానము, ఈ కర్మలన్నీ జరిగాక ఆయన అప్పుడు నీట్గా తయారయ్యేవాడు. దాంట్లో రాశారు చాలా విలువైనటువంటి అందమైన వస్త్రాలు వేసుకునేవాడు. అది కూడా ముఖ్యం, మంచిగా తయారయ్యే వెళ్ళాలి ఎక్కడికైనా వెళ్తే. ఆ తర్వాత రెండింటిలో తన ముఖం చూసుకునేవాడు. ఒకటి నెయ్యిలో ముఖం చూసుకునేవాడు, రెండవది అద్దంలో ముఖం చూసుకోవడం. నెయ్యిలో ముఖం చూసుకోవడం శుభసూచకం, అర్థమైందండి. నెయ్యిలో ముఖాన్ని చూస్తే అది చాలా శుభమైన పరిణామాలను ఇస్తుందని ఆలోచన. నెయ్యి ఎక్కువ తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుంది, మొహం చూసుకోవడానికి ప్రాబ్లం ఏం లేదు. కాబట్టి ఘృతేన వర్ధదే బుద్ధి అని రాస్తుంది. ఘృతం అంటే నెయ్యి, నెయ్యి బాగా తింటే బుద్ధి పెరుగుతుంది. అది బర్రె నెయ్యి తింటే పెరగదు, ఆ గోవు నెయ్యి తినాలి. తర్వాత దగ్గరి బంధువులందరూ అక్కడ ఆయన చూడడానికి వచ్చేవారు. వాళ్ళందరితో, కుటుంబ సభ్యులందరితో, కుటుంబ సభ్యులే సరిపోయారు, 1,00,000 మంది వెళ్తారు వాళ్ళు. మామూలుగా రండ్రా బాబు అంటే 1,00,000 మంది వస్తారు. ఆ కుటుంబ సభ్యులందరితో చందన తాంబూలాదులన్నీ బాగా సుఖంగా అనుభవించి ఆ తర్వాత సభకు బయలుదేరేవాడు. ఆ సభ పేరు సుధర్మ. సుధర్మ అంటే ధర్మము ఎక్కడ చక్కగా అనుష్ఠింపబడుతుందో అది సభ. ధర్మమే ముఖ్యమై వ్యక్తులు ఎక్కడ సెకండరీ పొజిషన్లో ఉంటారో, అధికారము ముఖ్యంగా ఉండదు, ధర్మము ముఖ్యంగా ఉంటే దాని పేరు సభ. సభలో ఉండడం ఎలాగో తెలిస్తే దాని పేరు సభ్యత. సభ్యత అంటే అర్థం ఏమిటి? సభ్యత అంటే వస్త్రాలు వేసుకోవడం ఇట్లాంటివి అనుకుంటారు, కాదు. సభలో ఎలా ప్రవర్తించాలి. ఎందుకంటే ఇంట్లో ప్రవర్తించినట్టు సభలో ప్రవర్తించడానికి లేదు. సభలో ఉన్నప్పుడు వ్యక్తి కాదు ముఖ్యం, తన అధికారాలు, హోదాలు కాదు, ధర్మమే ముఖ్యం. అలాంటి పరిస్థితి అంతా తెలిసిన వారు సభ్యులు, సభలో ఉండదైన వారు. శ్రీకృష్ణ భగవానుడు ఏ సభలో కూర్చునేవాడో దానికి సుధర్మము అని పేరు.